నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం. హస్తకళాకారులకు 365 రోజుల ఉపాధి లక్ష్యం. మంత్రి సవిత. మహానాడులో 20 తీర్మానాలు. రాజకీయ అంశాలపై విస్తృత చర్చ. మావిగన్ను ప్రతిపాదించింది, అందుకే జగన్ మావిగన్ కు రాష్ట్ర ప్రజలు మద్దతు పలికారని వ్యాఖ్య. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం ఈరోజు గురువారం మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగింది. నూతన కార్యవర్గం పోలిట్ బ్యూరో నియామకం తర్వాత తొలిసారి ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి వర్చువల్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ భేటీలో మహానాడు నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహానాడు వేదికగా చేపట్టాల్సిన తీర్మానాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపై విస్తృతంగా చర్చించారు. ఈసారి మహానాడులో మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టాలని పోలిట్ బ్యూరో నిర్ణయించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 10 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించిన 4 తీర్మానాలు, అండమాన్కు సంబంధించిన 1 తీర్మానం, ఉమ్మడి అంశాలపై 4 తీర్మానాలు, రాజకీయ తీర్మానాలు ఉండనున్నాయి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పెట్టుబడులు, మహిళా సాధికారత వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరమని వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నిర్ణయాల వల్ల ఏపీకి రాజధాని లేకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ తాము ప్రతిపాదించిన మావిగన్ పేరు ఎత్తితేనే చంద్రబాబుకు గుండె ఆగిపోయేలా ఉందని, భయంతో మంత్రులతో బూతులు మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 0 నుంచి ప్రారంభించాల్సిందే అమరావతి కంటే ఇప్పటికే అన్ని సదుపాయాలున్న మావిగన్ ప్రాంతాన్ని ప్రత్యామ్నాయంగా చూపించాలని జగన్ స్పష్టం చేశారు. ప్రజలు పడతా ఉన్న కష్టాల మీద వారి వాయిస్గా ఈరోజు చాలా అంశాలను ప్రస్తావిస్తాను. ప్రజలు నిజంగా ఈరోజు తమ బ్రతుకుబండిని నడపడానికి అష్టకష్టాలు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ప్రజల బాగోగులను గాలికి వదిలేసి తామిచ్చిన హామీలను వెన్నుపోటు పొడిచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దారుణమైన అవినీతి, దోపిడీ, మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతూ ప్రశ్నించే గొంతు ఎక్కడైనా ప్రశ్నిస్తే దాన్ని పాశవికంగా అనగదొక్కుతూ రాష్ట్రాన్ని ఒక జంగల్ రాజ్గా మార్చిన పరిస్థితుల మధ్య ప్రజల గొంతు వినిపించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్. ఈ 2 ఏళ్ళు అవుతా ఉంది దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి. ఈ 2 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఫలాని మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి ఏదీ లేదు. 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఒకే ఒక పాయింట్ మనందరికీ కూడా మళ్ళీ కనిపించే పాయింట్: బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ 2 ఏళ్ల బాబు పరిపాలన తీరును ఒకసారి గమనిస్తే మళ్ళీ ఒకసారి మనందరికీ కూడా కనిపించే నిజం. ఈ 2 ఏళ్లుగా ప్రజలను తాను వెన్నుపోట్లను
పొడుస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి దోపిడీ జరుగుతూనే ఉంది. లేపాక్షి షోరూంలను అభివృద్ధి చేయడంతో పాటు ఈ కామర్స్ సోషల్ మీడియా వేదికగా హస్తకళా రూపాలను నేరుగా వినియోగదారులకి ఇళ్లకే డోర్ డెలివరీ చేయనున్నామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. హస్తకళాకారులకు 365 రోజులు ఉపాధి కల్పించడమే కూటమి లక్ష్యమన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ హెచ్డీసీ అధికారులతో మంత్రి సవిత బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లేపాక్షి ఎండీ విశ్వ అధికారులు నూతన షోరూంలు ఏర్పాటు, ప్రస్తుత షోరూంల అభివృద్ధిపై మంత్రికి వివరించారు. మరమ్మతులు పూర్తి చేసుకున్న ఢిల్లీ, కాకినాడ లేపాక్షి షోరూంలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మంత్రి సవిత మాట్లాడుతూ మరమ్మతులు పూర్తయిన షోరూంలకు త్వరగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో నూతన లేపాక్షి షోరూం ఏర్పాటుకు కేంద్ర విమానయాన శాఖ అంగీకారం తెలిపిందని, త్వరగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని షోరూంలను నూతన హంగులతో వినియోగదారులను ఆకట్టుకునేలా అభివృద్ధి చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ విద్యార్థులను, యువతను నయవంచనకు గురి చేస్తుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ, అధ్యక్షుడు జి వలరాజు విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టి విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం సిపిఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ, అధ్యక్షుడు వలరాజు, ఉపాధ్యక్షుడు ఎం సాయి కుమార్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ ముఖ్యంగా 80% పనులు పూర్తయిన మెడికల్ కళాశాలను పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జీవో 107, 108లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జూలై 1 నుంచి 4వ తేదీ వరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి వర్క్షాప్ని కర్నూలు నగరం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ వర్క్షాప్కి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరవుతున్నారు. అదేవిధంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి క్లాసులు బోధించడానికి వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, మేధావులు రానున్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశారని చెప్పని ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర నిర్వహించి అధికారంలోకి రాకముందు ప్రతి నియోజకవర్గం తిరిగి అధికారంలోకి వస్తే 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని విడుదలని చెప్పారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచింది. కానీ ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కేవలం 600 కోట్లు, 700 కోట్లు, 1000 కోట్లు ప్రకటించి డబ్బులు మాత్రం విడుదల చేయడం లేదు. ఇటీవల ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తేదీన ఈ రాష్ట్ర విద్యార్థులకి శుభవార్త అని చెప్పని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 1200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలని చెప్పని జీవో ప్రకటించారు. జీవోగానే ఉంది తప్ప ఇంతవరకు 1200 కోట్ల రూపాయల బకాయిలు విడుదల కాలేదు. కేవలం 630 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసి ఈ ప్రభుత్వం చేతులుపుకుంటుంది. జి వలరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను కూటమి ప్రభుత్వం విధ్వంసం చేస్తూ ఉంది. అందువల్లనే కూటమి ప్రభుత్వం విద్యార్థులను, యువజనులను, ప్రజానికాన్ని నయవంచన చేస్తూ ఇవాళ కార్పొరేట్లు ప్రజలను ఆదరిస్తారనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి పీపీపీ అనేటువంటి విధానాన్ని తీసుకొని వచ్చి దురదృష్టం చేస్తూ విద్యా విధానంలో కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే మెడికల్ విద్యను నిర్ద్వందంగా ఇవాళ 80% పూర్తయినటువంటి మెడికల్ కళాశాలను పూర్తి చేయకోకుండా ప్రభుత్వ విద్యను పరిరక్షిస్తానని చెప్తూ విద్యార్థులను, యువజనులను, ఈ ప్రాంత ప్రజానికాన్ని మోసం చేస్తూ కార్పొరేట్ల ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి చలామణి అవుతా ఉన్నాడు. అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా నేరుగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఏవైతే విద్యార్థుల దగ్గరికి ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు వచ్చి 107, 108 జీవోలను రద్దు చేస్తామని చెప్పావో ఆ 107, 108 జీవోలను రద్దు చేయకపోతే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నేతృత్వంలో నీ యొక్క అధికారానికి బీటలు వారే విధంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటం చేస్తుంది. ఈ యొక్క ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అడగడమే కాదు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తానన్నావు. నువ్వు వచ్చిన 100 రోజుల్లో విడుదల చేస్తానన్నావు. 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఏ ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయకోకుండా మోసపూరితమైనటువంటి ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఆంధ్ర రాష్ట్రంలో
విద్యారంగానికి పెద్దపీఠం వేస్తామని చెప్పినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆనాడు చెప్పిన మాటలు ఒకటన్నా చేశారని చెప్పి ఈ సందర్భంగా మేము ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర సమితిగా విద్యాశాఖ మంత్రిని ప్రశ్నిస్తున్నాం. ఆనాడు మీరు చెప్పినటువంటిది గత ప్రభుత్వం 4,500 పాఠశాలలు మూతపడ్డాయి, అది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 4,500 పాఠశాలను పునఃప్రారంభం చేశామన్నారు. కానీ ఒక్క పాఠశాలను కూడా పునఃప్రారంభం చేశామని చెప్పి ఈ సందర్భంగా మేము ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తున్నాం. దానికి గల కారణంగానే ఈరోజు ఇప్పుడు ప్రభుత్వం అధికారుల లెక్కల ప్రకారంగా 1,00,000 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ చెందారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కావున ఇప్పటికైనా మేల్కొని మూతబడిన ప్రభుత్వ పాఠశాలని వెంటనే పునఃప్రారంభం చేయాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు విద్యా వ్యవస్థను మొత్తం కూడా కేంద్రీకృతం చేస్తూ అదేవిధంగా నీట్ పరీక్షను మొన్న లీకేజ్ జరిగింది. ఈరోజు ఒక కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎన్టీఏ వ్యవస్థ కార్పొరేట్ చేతుల్లో పెట్టి పరీక్షలు నిర్వహిస్తుంటే అక్కడ లీకేజ్ ప్రభుత్వంగా మారుతుంది. కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా స్పందించే పరిస్థితి కాదు. కానీ ఒక పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగలేకపోతే అదేవిధంగా మోడీ గారు ట్విట్టర్లో ట్వీట్ చేస్తారు, ఇక్కడ ఉన్న చంద్రబాబు గారు ట్వీట్ చేస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో 75,000 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు అప్లై చేసుకొని 58,000 మంది విద్యార్థులు నీట్ పరీక్షకి హాజరయ్యారు. కానీ ఎంతోమంది కొన్ని 2-3 టర్ములకి వాళ్ళు శ్రమించి ఎంతో సమయాన్ని కేటాయించి వాళ్ళు మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుందామని వాళ్ళకి సమయాన్ని కేటాయించి నీట్ ఎగ్జామ్ హాజరయ్యి చూస్తుంటే ఇక్కడ లీకేజ్ ప్రభుత్వం వల్ల మన రాష్ట్రంలో 58,000 మంది విద్యార్థులు ఈరోజు వాళ్ళ ఆశల్ని నిర్వీర్యం చేసే పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తుంది. కానీ ఏమాత్రం విద్యాశాఖ మంత్రి విజయవాడలోని ప్రధాన కేంద్రమైన పుష్ప హోటల్ సెంటర్లో విశాలమైన ప్రాంగణంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ నేత్రాలయాన్ని ఏర్పాటు చేశారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలు నేత్రాలయం సేవలను ఉపయోగించుకోవాలని, వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పుష్ప హోటల్ సెంటర్లో గురువారం ఆయుష్ నేత్రాలయాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ప్రైమ్ ఏరియాలో సరికొత్త సేవలు విజయవాడలోని ప్రధాన కేంద్రమైన పుష్ప హోటల్ సెంటర్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రారంభించారని, ప్రజలు నేత్రాలయం సేవలను వినియోగించుకోవాలన్నారు. అనుభవజ్ఞుల సేవలను వినియోగించుకోవాలని, ఆప్టికల్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న కృష్ణారెడ్డి ఈ సంస్థను ప్రారంభించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేస్తూ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలన్నారు. కృష్ణారెడ్డి వ్యాపారం విజయవంతం కావాలని, ఆయుష్ నేత్రాలయం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ కొనగల నారాయణ, మాజీ కార్పొరేటర్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడ కస్తూర్బాపేట సెంటర్లో ఆయుష్ నేత్రాలయ ఆప్టికల్స్ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం సంతోషం. ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యధికమైనటువంటి సమస్యలు నేత్ర సమస్యలు. చిన్నపిల్లల కాడి నుంచి వృద్ధుల వరకు ఎక్కువ 100కి 70-80% మంది వరకు రీడింగ్ ప్రాబ్లము, హెడేకో, సైటో, లేదంటే లాంగ్ సైటు, షార్ట్ సైటు, అనేకమైనటువంటి దృష్టి సమస్యలు వస్తూ ఉన్నాయి ప్రజలకి. దానికి అనేక కారణాలు ఉన్నా, అలాగే వైద్యపరంగా అనేక రకాలుగా అడ్వాన్స్డ్ మెడికల్ వచ్చింది. అట్లాగే రీడింగ్ గ్లాసులు కానీ, లెన్స్ కానీ, అనేక అత్యాధునికమైనటువంటి ట్రీట్మెంట్లు కూడా వచ్చినాయి. దానికి తగ్గట్టు ఈరోజు విజయవాడ నగరంలో ప్రజలకి చాలా అవసరమైనటువంటి, చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఆయుష నేత్రాలయం మరి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కృష్ణారెడ్డి గారు మరి నేత్రాలయాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఉండేటువంటి కంటి సమస్యలకి మరి ఇక్కడే టెస్టింగ్లు చేసి, ఈ నేత్రాలయంలోనే టెస్టింగ్లు చేసి తక్కువ ధరలకే మంచి నాణ్యత కలిగినటువంటి కళ్ళజోళ్ళని మరి ప్రజలకు అందించడానికి ముందుకు వచ్చినటువంటి కృష్ణారెడ్డి గారిని, వాళ్ళ సతీమణిని, వాళ్ళ స్టాఫ్ని ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి విజయవాడలో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ నేత్రాలయానికి వచ్చి మరి ఇక్కడ ఒకసారి విజిట్ చేసి చూసి ఇక్కడ క్వాలిటీ చూడండి. ఇక్కడ ఒక్కసారి కనుక ప్రజలు వచ్చి కనుక కళ్ళజోడు తీసుకుంటే మరి జీవితాంతం కూడా ఇక్కడే వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ప్రజలందరూ కూడా, విజయవాడ నగర ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా మరి దుర్గా ఆప్టికల్స్ బోస్ గారి యొక్క శిక్షణతో కృష్ణారెడ్డి. విజయవాడ నగర ప్రజలందరికీ నమస్కారం.
నా పేరు డాక్టర్ పాములపాటి వెంకటశేషయ్య. నేను ఒక పారిశ్రామికవేత్తను. గత 30 సంవత్సరాలుగా ఈ యొక్క షోరూమ్ ప్రారంభించినటువంటి కృష్ణారెడ్డి గారు నాకు అత్యంత ఆప్తుడు. అప్పటి నుంచి ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. మంచి వ్యక్తి, మంచి కష్టజీవి. తర్వాత ఆయన వివాహమైన తర్వాత 25 సంవత్సరాల పాటు తన మామగారి షాపును నిర్వహించి దాన్ని మంచి స్థాయికి తీసుకొచ్చారు. ఆ అనుభవంతో కృష్ణారెడ్డి గారు తన సొంతగా ఒక మంచి షోరూమ్ను ఈరోజు నేత్రాలయ అనే పేరుతోటి చేయటం చాలా సంతోషం. ఎందుకంటే ఈయన యువకుడు, ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, బాగా పరిజ్ఞానం ఉంది ఈ యొక్క కళ్ళజోళ్ళ మీద. మనందరికీ తెలుసు, కళ్ళజోడు లేకుండా మనిషి కనపడే పరిస్థితి లేదు ఇప్పుడు. అలాంటి పరిస్థితుల్లో దాని యొక్క ప్రాధాన్యత మనకు తెలుసు. ఎన్ని కళ్ళజోళ్ళ షాపులు ఉన్నా సరే వాటికి డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఇది ఒక నిజాయితీపరుడు, మంచి వ్యక్తి అయినటువంటి కృష్ణారెడ్డి ఇక్కడ చాలా చక్కగా ప్రారంభించారు. నేను షోరూమ్ అంతా అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ఐహెచ్ఆర్సీ ఆంధ్రప్రదేశ్ కమిటీని నియమించినట్లు ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు, అంతర్జాతీయ రాయబారి కుందవరపు రాజనందన్ విజ్ఞాన్ వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థగా గుర్తింపు పొందిన తమ కమిషన్ రాష్ట్ర ప్రజలకు ఎక్కడైనా అన్యాయం లేదా ఇబ్బందులు ఎదురైనా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేషనల్ ప్రెసిడెంట్ కె రాజనందన్ విజ్ఞాన్ పాల్గొని రాష్ట్ర కమిటీని ప్రకటించారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా బట్టు రాజేష్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా పాలెం జాన్ దేవదాస్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా బందిల భారతి, స్టేట్ జనరల్ సెక్రటరీగా ఎం దేవసత్యంతో పాటు 9 మంది సభ్యులు నియామక పత్రాలను అందుకున్నారు. సంపాదిస్తే ఆ యొక్క 4000 పెట్రోలుకు పోతే ఎలా బ్రతకాలి? ఆ యొక్క పెట్రోలు, ఆ యొక్క గ్యాస్ను ఆ యొక్క ప్రజల మీద భారం వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా కొన్ని విషయాలను మనం చూసినట్లయితే ఇంకా కొన్ని చోట్ల పారిశ్రామికవేత్త దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. ఆర్టికల్ 21, 23, 24 హత్య, కార్మికుడి రక్తం చెమటకు విలువ లేదా? పిడికిలి బిగించి ఈ యొక్క ఆర్టికల్ 39 ఏమి చెప్తుందంటే సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు. ఆర్టికల్ 43 ఏమి చెప్తుందంటే జీవించడానికి సరిపడే వేతనము, మంచి పని పరిస్థితులను కల్పించాలని ఆ యొక్క పారిశ్రామికవేత్తలందరినీ మానవ హక్కుల కమిషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ను దానికి చూసినట్లయితే ప్రతి నెల 7వ తేదీలోపే జీతాలు చెల్లించాలి. కాబట్టి ఈ రకంగా ఆ యొక్క ఫార్మాక్యూటికల్ కంపెనీలు, ఆ యొక్క ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, కాటన్ ఇండస్ట్రీస్, ఐరన్ ఇండస్ట్రీస్ ఈ విధంగా ప్రజలను దోపిడీ చేస్తూ ఉన్నాయి. అలాగే కార్పొరేట్కు ఒక న్యాయము, కార్మికుడికి ఇంకొక న్యాయము. కార్పొరేట్కు 84,000 కోట్లు బ్యాంక్ లోన్ రిట్ ఆఫ్ చేస్తే ఈ యొక్క ప్రజలు ఎవరు మాట్లాడరు. కానీ ఈరోజు జరిగేటువంటి పరిస్థితుల్లో చూస్తే ఎక్కడ జరిగినా కులము, మతము, జాతి అనేటువంటివి మనము చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు కొంతమంది ప్రభుత్వ అధికారులు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే ఆ యొక్క క్రైస్తవుల పైన దాడులు, ఆ యొక్క హిందువుల టెంపుల్లు కూల్చడాలు, ఆ యొక్క మసీదులను కూల్చడాలను మనము చూస్తూ ఉన్నాం. ఇంకా ఏమి అడుగుతున్నారంటే దానికి పట్టా ఉందా అని అడుగుతున్నారు. పట్టా గురించి నేను మీకు అందరికీ ఒకటి చెప్తాను. జీవన శైలి ఒక పట్ట, జీవన విధానమే ఒక పట్ట. కాగితాలు ఉంటే పట్ట కాదు, మనిషి జీవిస్తేనే అది ఒక పట్ట. కాబట్టి ప్రజలు అల్లర్లు చేయకుండా, ఆ యొక్క తిని తాగడాలు చేయకుండా ఒక చోట కూర్చొని ప్రార్థనలు చేసుకోవాలంటే ఈ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇండియాకు వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు ఒక్క విషయం నేను లేవనెత్తాలని అనుకుంటున్నాను. రీసెంట్గా జరిగిన నీట్ ఎగ్జామ్స్లో 17 లక్షల మంది రాశారు. 17 లక్షల మంది పిల్లలు, స్టూడెంట్స్ సంవత్సరం పాటు కష్టపడి చదివితే ఈరోజు గవర్నమెంట్ యొక్క లోపం వలన, సరిగా గమనించకపోవటం వలన పేపర్ లీక్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాల్సి వచ్చింది. ఈరోజు చాలామంది నీట్ ఎగ్జామ్ కోసం సంవత్సరాల తరబడి
సిద్ధపడిన వాళ్ళ యొక్క భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థమైంది. ఇది ఒక్కసారి కాదు, 2016లో, 2015లో, 2016లో, 2021లో, 2024లో, ఇప్పుడేమో 2026లో పేపర్ లీక్ అవ్వటం, తర్వాత ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయటం ఎంత బాధాకరం. మా పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటని తల్లిదండ్రులు అడుగుతున్నారు. కాబట్టి ముందైతే ఒక 10-15 సంవత్సరాల క్రితం అయితే ఏదో 10th క్లాస్ పేపర్ లీక్ అవుతుందని విన్నాము. కానీ వెరీ సింపుల్గా ఈరోజు నీట్ ఎగ్జామ్స్ పేపర్ కూడా లీక్ అవుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు ఏంటి, మరలా వాళ్ళు చదవటానికి ఎలా మనసు వస్తాయి, ఎంత డిసప్పాయింట్ అవుతారో ఒకసారి గవర్నమెంట్ దృష్టి పెట్టాలని కోరుతున్నాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే జాతి అని పేరు 5 ఏళ్ల వైసీపీ పాలన అరాచకాలు, హత్యా రాజకీయాలతో నిండిపోయిందని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. అమరావతి అభివృద్ధి చూసి జగన్ ఓరలేక అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ గుల్లపూడిలో నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని ఉమా మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనన్నారు. పరిటాల రవి హత్య నుంచి బాబాయి వివేకానందరెడ్డి హత్య వరకు జరిగిన ఘటనలు ప్రజలు మర్చిపోలేదన్నారు. న్యాయం అడిగిన సొంత చెల్లిని కోర్టుల చుట్టూ తిప్పుతూ తమ్ముడిని సమర్థించడం జగన్కే చెల్లిందన్నారు. రిలయన్స్ సంస్థలపై దాడులు చేయించి తర్వాత రాజ్యసభ సీట్ ఇచ్చిన జగన్కు రాజశేఖర రెడ్డి మరణంపై మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. అమరావతిలో 1000 కోట్ల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతుండడాన్ని చూసి అసూయ, ద్వేషంతో మాట్లాడుతున్నారని అన్నారు. ట్విట్టర్ బాట్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ మీడియా సమావేశానికి వచ్చింది. ఈరోజు 5 ఏళ్ల పరదాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినట్టున్నారు. మనం మర్చిపోయిన చరిత్ర మర్చిపోదు, వాస్తవాలను తప్పించలేరు. మీరు చేసిన విధ్వంసం 5 ఏళ్ల పరిపాలనలో పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు ఇవాళ కూడా రాష్ట్రంలో పోలీస్ అధికారులు సగం మందికి మీరు చేసిన అరాచకాలు, కుట్రలు, కుతంత్రాలు, దోపిడీ, మీ పరిపాలనలో జరిగిన ఈ విధ్వంసం ప్రజావేదిక దగ్గర నుంచి మొదలుపెట్టారు. ఇవాళ మీరు నీతులు చెప్తున్నారా? చేసిన అరాచకాలు మర్చిపోయారా? చేసిన దుర్మార్గాలు మర్చిపోయారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాల మీద ఇసుక, మట్టి, బూడిద, లిక్కర్, నాసిరకం మద్యం, వీటన్నిటి మీద ల్యాండు, శాండు, వైను, మైను, వీటి మీద మీరు చేసిన దోపిడీ మర్చిపోయారా? 32,000 కోట్ల లిక్కర్ కుంభకోణం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపిబి ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మంత్రుల కమిటీ సీఎం విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించేలా అధికారులకు, మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎస్ఐపిబిల ద్వారా 11.47 లక్షల కోట్ల భారీ పెట్టుబడులతో కూడిన 282 ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల పురోగతిపై ఉద్యోగాల కల్పన మంత్రుల కమిటీ చైర్మన్ నారా లోకేష్ స్పందిస్తూ ఆమోదం పొందిన వాటిలో ఇప్పటికే 114 ప్రాజెక్టులు గ్రౌండ్ పనులు ప్రారంభమయ్యాయని సీఎంకు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ముఖ్యంగా విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించి అనుమతుల జారీ, భూ కేటాయింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అన్ని ప్రాజెక్టులు త్వరితగతిన క్షేత్రస్థాయిలో వెళ్లేలా తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కీలక సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సిఎస్ సాయిప్రసాద్తో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, వీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ మరియు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విజయవాడలోని 58వ డివిజన్ నందమూరి నగర్లో గురువారం ఉదయం నాడు సమస్యలు నేడు పరిష్కారాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ కాలనీలో పర్యటించారు. గత నెల ఏప్రిల్ 30వ తేదీన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, చిన్ని కలిసి 58వ డివిజన్ నందమూరి నగర్ వైవీరావు ఎస్టేట్ ప్రాంతంలో 1500 KL సామర్థ్యంతో నిర్మించిన భారీ LSR వాటర్ ట్యాంకును ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసులు స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా తమ సమస్యను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ సహకారంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో చర్చించి అత్యంత వేగంగా ఈ భారీ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ అధికారులు, పార్టీ నాయకులు, మహిళలు, కాలనీవాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీపై పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మంత్రి నాదెండ్ల మనోహర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై పార్టీ PSC రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతిరెడ్డి అనిత, జనసేన పార్టీ సీనియర్ నాయకులు దోమకొండ అశోక్, నెరసు కృష్ణాంజనేయులు, రుద్రశేఖర్ నాయుడు, మద్దిల రామకృష్ణ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆదేశాల మేరకు వారు మీడియాతో మాట్లాడారు. మేధావి అని చెప్పుకునే ప్రొఫెసర్ నాగేశ్వరరావు దిగజారి జనసేన పార్టీపై అసత్య ప్రచారాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఒక రాజకీయ పార్టీకి పూర్తి అనుకూలంగా మాట్లాడుతూ అది తన విశ్లేషణ అని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అక్రమ ఆస్తులు సంపాదించి కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేసి సుమారు 16 నెలల పైగా జైల్లో ఉన్న వ్యక్తికి అనుకూలంగా మాట్లాడడంలో ఆంతర్యం ఏమిటో ప్రజలకు వివరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి తన ధ్యేయంగా ప్రజాసేవలో ముందుకు వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పోతిరెడ్డి రమణ, 63వ డివిజన్ జనసేన అధ్యక్షులు చిగుళ్ల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. విశ్లేషకులు ప్రొఫెసర్ మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారిని, నాదెండ్ల మనోహర్ గారిని ఉద్దేశించి కొన్ని ఆధారాలు లేని ఆరోపణలు చేయడం జరిగింది. ముందుగా ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. నాయకులు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇతరులు వెళ్ళి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షా కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి, జగన్ మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయనంటే శత్రుత్వం వచ్చి మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను, మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు. మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారు. రైట్. పవన్ కళ్యాణ్ గారు, PSC చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వయసు మీద పడి మతి ప్రేమించి మాట్లాడుతున్నారా, లేకపోతే వైసీపీ ప్రభుత్వం పేటీఎంకి అమ్ముడుపోయి మాట్లాడుతున్నారా అనేది మనకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలుని ఎలాగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పదంలో నడిపించాలి అన్న విషయాల మీద ఆయన ఉంటారు. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు చేయరు. అయినా 151 స్థానాల నుంచి 11 స్థానాల వరకు దిగజార్చిన లేపి జగన్మోహన్ రెడ్డిని తరిమివేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన అవసరము లేదు. ఈయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు మాట్లాడిన మాటలను మీరు అవాస్తవం అని చెప్పి, తప్పైపోయింది క్షమించమని చెప్పి మన జనసేన పార్టీ అధ్యక్షుడు కానీ, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి కానీ, నాదెండ్ల మనోహర్ గారికి కానీ, జనసేన పార్టీకి కూడా మీరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం. హస్తకళాకారులకు 365 రోజుల ఉపాధి లక్ష్యం, మంత్రి సవిత. మహానాడులో 20 తీర్మానాలు, రాజకీయ అంశాలపై విస్తృత చర్చ.
మావిగన్ను ప్రతిపాదించింది. అందుకే జగన్ మావిగన్కు రాష్ట్ర ప్రజలు మద్దతు పలికారని వ్యాఖ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. వారి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.